అరే మీరు అరే 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 అమ్మ తోడు అరే అరే ఇంకా పోరాటం ఎందుకురా నీకు అరే అరే ఇంకా వీలు పడ్డరేదిరా అరే ఇంకా వీలు పడ్డరేదిరా ఈ ముట్టికాడ చీమలేస్తారా ఎవరన్నా ఈ ముట్టికాడ చీమలేస్తారా ఎవరన్నా ఈ ముట్టికాడ ఎందుకు భాస్కర్ మళ్ళీ ఎడతావు? ఎందుకన్నా ఎందుకు మళ్ళా నేను ఊకే భయపడతా సినిమాకి హాఫ్ టికెట్ ఉంటుంది చూడు టికెట్ తీసుకపోతే హాఫ్ టికెట్ ఈయననే టికెట్ తీసుకపోతే హాఫ్ టికెట్ ఈయననే విలేజ్ టైప్ కామెడీస్. భాస్కర్ రైడ్ అయితే రాలేదు, వాడు అలిగిండు. మస్తు కొట్లాడుకురు నిన్న వీడు వాడైతే. ఎందుకు కొట్లాడుకురు ఏమో, ఏమైందిరా నిన్న? గాయస్ నేనైతే నాకు వాడిని లొల్లైంది అన్న. నేను వాడిని ఇట్లా ఫన్నీగా అయితే వాడు సీరియస్ చేసుకొని పెద్ద ఇష్యూ చేసిందని వాడు నాకు రెస్పెక్ట్ ఇస్తలేడు. నేను కూడా వాడికి రెస్పెక్ట్ ఇవ్వకుండానే మాట్లాడినా మొత్తం. ఇక లొల్లైంది, నేను వాడిని కొట్టినా. వాడు అలిగి ఇంటికి వెళ్ళిపోయిండు. వాడు రెస్పెక్ట్ చేయకుండా మాట్లాడిండు. వీడు వాళ్ళు లేకపోతే గిట్లే మాట్లాడతాడని నువ్వు అంతా ఎగిరాకు పోయి నువ్వు మీ అన్నని పిలుచుకురాపో. నువ్వు ఉన్నావు కదా లొల్లికాడ? ఉన్నా. ఏమైందాడా? ఏం లొల్లైందిరా? ఏం లొల్లైంది అసలు? ఏమైందాడా? ఏమైంది? ఓలోలు కొట్లాడుకురు తప్పు. మా అన్న బిట్టను పొలు కొట్టి ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న మా అన్న బిట్టను పొలు కొట్టి నిన్ను కొట్టిండా? నన్ను ఎందుకు కొట్టినా వాడి దివసం చెప్తున్నా వాళ్ళు లేనలేదా? ఒక పని చేయగా వాళ్ళు లేడు సాగరణ రమ్మంటుండే సీరియస్గా రమ్మంటుండే అని చెప్పు. ఒక పని చేయి, నువ్వు ట్యాంక్ ఎన్నుకుంటు పో. వీడుండు సెట్ ఇష్టం. మళ్ళీ వాడేందో వీడుంటే వాడు రాడట. ఇది ఏంది అప్పటి చిగిరే ఎత్తున్నారా పియాన్స్ గైస్? వాడైతే వస్తుండు ఇప్పుడు. ఏంది బాగా రూబా మాటలు మాట్లాడుతున్నావురా? రానన్నా అంటే ఎందుకు? నేను రానన్నా ఎందుకు రావురా? ఏమో అన్న తెలియదు. అట్లా ఎట్లుంటుందా? అందరు కలిసి చేసుకోవాలి కదా. అదే సాలే ఏమో నాకు తెలియదు. అయితే రానే రాను. ఎందుకు రావు? వెనకమాల బ్యాక్ సైడ్ ఏమోనా వెనకమాల ఉన్నాడు కోప్ పెట్టు. మన ఈ బిట్టనే ఉంటే రానన్నా అంటే ఎందుకు? నేను రానన్నా. ఎందుకు? ఆయనే ఇగో వస్తాడు. ఇగో గీ ముట్టికాడ చీమలేస్తారా ఎవరన్నా? ఈ ముట్టికాడ అవి కడితే ఇది పోతుందా? ఇంతింత పుండ్లు అవుతాయి. అవి ఎవడొస్తాను మళ్ళా ఎప్పుడు వేసిండు? ఈరోజు మంచిగా మాట్లాడుకున్నాం. అయిపోయిందా? వచ్చి గిడ వేసుడు అవసరం పన్నాక అవి ఒకటే కుట్టుడు. దానికి మీరు పెట్టుకుంటారా? ఏంది ఆయన నన్ను కొట్టిన, ఆయన నేను పొట్టు కొట్టినా. నువ్వు కొట్టినావు పొట్టు? మరి మొన్న మన స్విమ్మింగ్ పూల్ పోయినాం చూడన్నా. స్విమ్మింగ్ పూల్ అలా మొత్తం ముంచిండు. ఊపి రాలే నాకు. చెవులోకి నీళ్ళు పోయినాయి. చేస్తారా జోక్లనా? అసలు జోక్లా ఆయన మొత్తం నా మీద పగున్నట్టు ఇట్లా మొత్తం ఇట్లా పెట్టిండు. ఏదో తేడాగా ఉందేంటి? ఈయన ఉంటే ఏంది నాకు భయమా? ఇక మొఖం పెట్టాను నేనేమన్నా. మరి ఇప్పటిదాకా ఎందుకన్నా అవసరం అన్న? ఎందుకన్నా? ఇప్పుడు ఏం కావాలి? తమ్ముడు లెక్క అర్థం. సరే నువ్వు అన్నావు అన్న లెక్క ఉండాలి. బాగా ఓవరాక్షన్ చేస్తాడు. స్విమ్మింగ్ పూల్ లో ముంచిండు. ఇప్పుడు ప్యాంట్లో అవేసిండు. మళ్ళా నోట్లో పాలు పెట్టిండు. నవ్వు ఆపుకుంటున్నావు కదరా? నల్లిగాడన్న వాడు గట్లే చేస్తాడు. ఇంట్లో కూడా గిట్లే చేస్తాడు. ఒకటి చెప్పేది వినడు. వాడి ఏం అర్థమవుతుందో వాడు ఏం మాట్లాడతాడో ఆయనకే తెలియదు. అంత మాట భాస్కర్ నువ్వు షూటింగ్ రారా అంటే నేను ఎందుకు వస్తా? నువ్వు ముందే పిచ్చావు. నువ్వు మళ్ళీ అక్కడ ఏదో ఒక నన్ను గెలికినావు అనుకో, మళ్ళీ నాకు కోపం వస్తుంది, నీ పొట్టు కొడతా, నీ బాగుండదు వీడియోలా అని చెప్పిన. కోపం వస్తుంది, నీ పొట్టు కొడతా, నీ బాగుండదు వీడియోలా అని చెప్పిన. వచ్చేసి నీకు చెప్తాడు. మళ్ళా చెప్పాలి మరి. సరే రుబాబ్ మస్తు ఎత్తును.
నేను రుబాబు చెప్తలేను. ఎందుకు మరి ఉన్నది అంతే చెప్పినా ఎందుకు? నేను. ఏం చెప్పినా ఉన్నది చెప్పినా ఉన్నా ఏం చెప్పినా ఇప్పుడు ఉన్నదే చెప్పినా క్రికెట్ నేను కొట్టినా నేను బ్యాట్ తోటి పోతున్నా కొట్టలే ఎడగొట్టినా ఎప్పుడు ఒకసారి యోగిగా కొట్టినావు యోగిగా కొట్టినావు ఇదే గిదే ఎందుకు భాస్కర్ మళ్ళీ ఎడతావు ఎందుకన్నా ఎందుకు మళ్ళా ఎందుకట్లా ఏంది ఎందుకట్లా ఏంది ఇట్లా నువ్వు అంతే చూసిన ఇప్పుడు ఎందుకు మరి ఫస్ట్ నువ్వే నూకినావు నేను ఊరికి రాలే నువ్వు నూకినాకు నువ్వు ఊరికొచ్చావు నేను నూకి చిన్న కథ కదిరిద్యా నువ్వు నూకినాక నేను వచ్చిన ఏంటిది నేను నూకినా నువ్వు ఊరికొచ్చావు ఇట్లా అన్నా ఎందుకన్నా ఎందుకు అనవద్దు సరే 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 ఇస్తాడు సరే చిన్న పెద్ద ఇవ్వాలి. అరే నువ్వు కొంచెం కంట్రోల్ అన్నయ్య చూస్తున్నా అన్న గంట చెడ్డిరా వేస్తారా అన్న సింహపూల కదా మోస్తారా అన్న పీక్తే పీక్తే వీడు అవతలేడు ఆంబోతు లెక్కనే వీడు అవతలేడు ఆంబోతు లెక్కనే మళ్ళీ పియాన్షాన్ తోటి లొల్లు పెట్టిస్తా పియాన్షాన్ అనవసరంగా తీసుకొచ్చిండు నేను బీన్ని కొట్టుడైంది అన్నం తిట్టుడైంది నువ్వు ఎలా అనుకో అన్ని లొల్లులు పెట్టి గుణాలే ఉన్నాయి ఏం చేసినా వీడికి నాకు లొల్లు పెట్టించింది నువ్వు ఎప్పుడు వీడు వస్తే నేను ఏమన్నా పో వాడు సైలెంట్ వచ్చి వాడు ఉన్నాడు కానీ ఆ రోజు ఎంత ఫ్రెండ్గా ఉన్నా మళ్ళీ నెక్స్ట్ డే వీడియో ఈ అన్ననే తీసుకొచ్చి మళ్ళీ లొల్లు పెట్టించిండు బర్రెలు ఉన్నాడు ముంగట ఇప్పుడు అన్న ఇట్లా వచ్చిండు అమ్మతోడు రే గట్ట నొక్కుతాయిద్రా గీ నూక్తే పోతాడు గీ నూక్తే పోతాడు మరి ఇప్పుడు నీ ముందే వచ్చిండు నువ్వు లేనప్పుడు ఏమో అట్లా ఉండే అరే 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 అమ్మతోడు అరే అరే ఇంకా అరే అరే ఇంకా వీలు పడ్డరేదిరా అరే ఇంకా వీలు పడ్డరేదిరా రే రే భాస్కర్ నువ్వు ఆగరా భాయ్ ఫస్ట్ ఆగరా నువ్వు ఆగరా గిట్లా పట్టి గిట్లా ఇంకా ఎత్తానికి కింద పడితే గుండు వాళ్ళు నువ్వు దూరుకొచ్చి నువ్వు ఏమైతుంది నువ్వు ఏమైతుంది ఆగలు ఎందుకు వచ్చినారా నువ్వు కళ్ళలో పడ్డాయి టైం పాసా తెల్ల పాలైతే కళ్ళలో పడితే కన్ను ఖరాబ్ అవుతాయి కళ్ళలో పడితే కన్ను ఖరాబ్ అవుతాయి పాల చెట్టు కాదు నిమ్మ చెట్టుకైనా వస్తాయి నిమ్మ చెట్టు కాదు మరి ఆ చెట్టుకైనా వస్తాయి వీళ్ళిద్దరు కొట్టుకోక మమ్మల్ని నూకుతురు ముగ్గురు అరే మీరు ఎందుకు కింద పడ్డరా గొర్రెలు ఇవిరా గోర్లు ఇగో నువ్వు ఎప్పుడైనా నువ్వే నీ గొర్రె నేను గిక్కడ పట్టుకున్నా గిట్లా ఇగో చూడు నేను అవసరానికి పడుకోను చూడు గోరు ఉన్నాయి కదరా ఉన్నాయి నేను ఉన్నాయి నేను ఇంకా గీర ఇవ్వాలి నేను ఇక్కడ పట్టుకున్నా ఇట్లా ఆయన నేను గీని పట్టుకున్నా కానీ గిట్లా పట్టినా నేనైతే ఈయన నన్నే పట్టుకున్నాడు గిట్లా నేను గిట్లా పట్టుకున్నాను సరే సరే ఇట్లా అన్నప్పుడు మా అయితే గిరిగా అవుతుందన్నా నువ్వే గిరినోరా గిట్లా అట్లా రాలే మరి ఇదే పాస్ ఉంటది మరి పాస్ లేదు ఏడరా ఇక్కడ చెమటుంది చూడు ఏడొచ్చినా ఇప్పుడు గీరన్నా కొంచెమన్నా పాస్ ఉంటుంది ఇలా చూడు ఇప్పుడు నాన్నల గీరే పాస్ ఉంటుంది ఇంకా గట్టి గీరినా కదా మరి పాస్ ఏదన్నా నల్లగా చెప్పన్నా చెప్తున్నా అబద్ధాలు గాయస్ నేను నవ్వుకుంటున్నా వాడు ఎడుతుండు ఇక్కడ చూడు నీ ఎర్ర సౌండ్ వస్తలేదు తమ్ముడు సౌండ్ వస్తలేదు వస్తుందిరా నీకు వస్తుంది చూసిన ఎడుతున్నావు బోల్ రే గిన్నెకెళ్ళి అంటే మన ఆడాలా ఏమన్నారు నీకు తమ్ముని నువ్వు నాకు అన్నవి బరాబర్ ఉండాలి మరి ఎందుకంటున్నావు మరి ఆకులు ఎందుకు వెళ్ళాను మరి కింద అక్కడికి అయిపోయింది ఇప్పుడు ఏమనుకున్నావు మరి అరే నేను కొడతా మళ్ళీ భాస్కర్ చెప్తా మరి ఓకే ఓకే
మస్తు తమాషాలు ఎత్తున్నావు వీడియో స్టార్టింగ్ చెల్లుతున్నావు నేను భాస్కర్ అర్థమవుతుందా సరే సరే అట్లే కొడతా సరే 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 ఇజ్జత్ ఇస్తుర్రా రే నీ ఇజ్జత్ ఇస్తురు కాదు వీడు ఒక చూడు సరే ఇక రేస్ గుర్రం మరి గుర్రం గుర్గురా అంటే నడుచుకుంటూ పోతున్నాడు అవును తెలురా రెస్ గుర్రం రెస్ గుర్రం రెస్ గుర్రం రెస్ గుర్రం రెస్ గుర్రం రెస్ గుర్రం రెస్ అనుకున్నాడు చూసావా నాకు అనుకున్నాడు చేతులు నా చేతి ఇట్లా అన్నాడు నువ్వు సైడ్ జరిగినా నువ్వు సూపర్ రా అన్న నేనైతే ఇప్పుడు చెప్తున్నా ఓపెన్ టాప్ చీకట చిరంజీవి వెలుతుర్ల వెంకటేష్ ఇప్పుడే చెప్పేస్తున్నా ఈ అన్నుంటే నేను రాను గో గెట్ అవుట్ సరే పో గుద్దురా ఒకసారి గుద్ది చెప్పి ఒకసారి ఇట్లా చేతులు ఎత్తున్నావు ఇట్లా గుద్ది చెప్పి ఒకసారి గీకిను మళ్ళా అబ్బా అది పవిత్ర చెప్తున్నా నేను గీకిను సరే గాయస్ వాళ్ళ డాడీ రాగానే రాత్రి వాడు ఏడ్చుకుంటూ వస్తున్నాడు ఇంట్లో. అవునా మా ఇంటి ముంగట వాచ్మ్యాన్ లెక్క పని చేసేది ఈయననే రేపటి నుంచి షూటింగ్ రాగలు గంతే షూటింగ్ రాడు నువ్వు నాగే పని నాకే పనికి రాకని అరా మరి నువ్వు నా దగ్గర రాదు దిస్ మై పర్సనల్ పర్సనల్ ఇంట్లో చూసుకోవాలి సరే ఇంటర్ చూసుకుంటా మరి వాచ్మెన్ కదా మున్సిపల్ పని చేస్తున్నావు కదా నువ్వు పని చేసేది నా చెత్త అంతా నువ్వే ఎత్తున్నావు కదా ఎలా నీ చేత బండనా అవును కిరాయి ఇస్తున్నా కదా నేను ఇస్తున్నా పైసలు నా దగ్గర డాడీ చెప్తా డాడీ రాగానే సైలెంట్ కిల్లర్ అయిపోతా డాడీ తింటాడు ఇట్లా చెప్పు చెప్పండి ఏం కాదు కొడతాడు సపరేట్ కూకుంటా నేను ఊరికే భయపడతా సినిమాకి హాఫ్ టికెట్ ఉంటుంది చూడు టికెట్ తీసుకపోతే హాఫ్ టికెట్ ఈయననే ఒకటి హాఫ్ టికెట్ సినిమాలకు పోతుంది ఇంకా హాఫ్ టికెట్ ఏమో మనుషుల దగ్గర ఉంటది అంతే పోయేటప్పుడు ఆ టికెట్ తీసుకుని పోతే అంతే గుద్ది పడేసాం అనుకో అయిపోతుంది బాయ్ బేటే చెప్పు ఇది కాదు నీ ముఖం అన్నాను కథ చెట్టులో చీమలేసిండు ఆయనే మళ్ళీ పూలు ముఖం మీద వేసిండు నేను నూకినా గిట్లా నూకినావా కాదు ఇట్లా నూకినా సొల్యూషన్ చెప్పాలి నువ్వే ఏదో ఒకటి నాకు దండం అవుతుంది నేను ఒక అదాంట దాకా ఏం చెప్పలేను ఓకే బాయ్ గట్ల పోయి మనం పడ్డాడు యాక్సిడెంట్ అయింది ఓకే అరే ఇప్పుడు చెప్తున్నా మీరు ఇట్లనే కలిసిమెలిసి ఉండాలి వంద చెప్తున్నా ఈయనతోట అంటే సంఖ నాకిపోవో చక్కది ఇంకా అందరితో పెట్టుకుంటావారా నువ్వు అన్న ఇప్పుడు సపరేట్ కూకుంటా అంత ఇచ్చి పెడతాం వదిలేస్తాం మొత్తం అంత ఇచ్చి పెడతా మళ్ళీ అట్లా చేసిన అనుకో నీకు చెప్తా నీకెనకపోతే వాళ్ళ మమ్మీ చెప్తా వాళ్ళ మమ్మీ అనకుండా వాళ్ళ డాడీ చెప్తా మొత్తం వినకుండా వీడియోలకి రాను ఏమంటావురా నువ్వేమంటావు నేను ఫన్నీగా చేస్తాను అంత నా తమ్ముడు అన్న నేను జోక్ అయితే వాడు సీరియస్ చేసుకొని దాన్ని ఇట్లా పెద్ద చేస్తాడు ఇక ఆ జోక్ అని చెప్పాడు మళ్ళీ లాస్ట్ బస్ జోక్
నేనైతే ఇంత సోపతే అయ్యా ఏమన్నా అనుకోరు ఇక మరి నేను ఎందుకని ఉండి నువ్వు మీరే చేసుకో అరే బిట్టు రే కాకర్లా పోతా ఆరా ఏంది ఏమంటున్నా వీడియోలు తీయను వీడియోలు తీయవా అరే వాడు పోతా అంటాడు మరి ఏం చేద్దాం నాకు ఇది కావాల్సింది అదే పోనీ ఇంకా నాకు ఇది కావాల్సింది అదే పోనీ ఇంకా రే బిట్టు రే రాజు వాడు పోతుండు నేను అట్టిగా పోతలేను నన్ను వడగట్టి పాడగట్టి. సరే నీ సంగతి చెప్తా వాడు పోతుండు ఇంట్లో లేడాడు అరే గంతగానం ఎందుకురా నీకు భాస్కర్ మరి ఫస్ట్ ఆయన ఎందుకన్నా ఫస్ట్ గంతగానం చేసే అవసరమా గా చీమలు ఎట్లా కుడతాయన్నా హ్యాపీ అరే ఇప్పుడు నువ్వు అందరూ మాట్లాడినా కానీ సంగతి చెప్తా అరే బిట్టు వెల్కమ్ టు ఛానల్